కీర్తన సంఖ్య 25. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గములను దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమించుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము.